హాయ్ అండి. ఈరోజు మన వంకాయలు, పచ్చిమిరపకాయలు, చింతపండుతో చిన్న రెసిపీ అయితే చేసేస్తున్నాం. అదేమిటి కాదండి, పచ్చి పులుసు. మనం చింతపండుని వాటర్లో వేసుకుని మనం నానబెట్టుకోవాలి. మనం ఇప్పుడు వంకాయలను అయితే కాల్చుతున్నాం. వంకాయలను అయితే ఇలా కాల్చేసుకోవచ్చు. నేను చూపించిన విధంగా అయితే వంకాయలను కాల్చేసుకోవాలి. ఇలా సేమ్ అలాగే పచ్చిమిరపకాయలు కూడా కాల్చండి. పచ్చిమిరపకాయలకి ఇలా కాలడం వల్ల వంకాయలు చాలా టేస్ట్ అయితే ఉంటుంది. పచ్చి పులుసు చాలా బాగుంటుంది. మనం ఎక్కువగా పూజల టైంలో ఈ పచ్చి పులుసుని అయితే చేసుకుంటాం. ఇలా కాలేక పై లేయర్ అయితే తీసేసుకోవాలి. సేమ్ అలానే పచ్చిమిరపకాయలను కూడా తీసేసుకోవాలి. మనం ఇది వంకాయలని, పచ్చిమిరపకాయలని అయితే చాలా మెత్తగా అయితే చేసేసుకోవాలి. చేసుకుంటే మనకి పచ్చి పులుసు అనేది చాలా చిక్కగా అయితే వస్తుంది. చేతితో చేసుకుంటే ఒక 10 నిమిషాలకి మన చేయి బాగా మండుతుంది. అందుకే మనం దాన్ని మెత్తగా చేయడమే కాబట్టి ఎవరికి ఆలోచనలు అంటే అలా చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా పప్పు గుత్తితో అయితే చేశాను. మిక్సీ జార్లో కూడా వేసేసుకోవచ్చు. మనం మిక్సీ జార్లో వేసేసుకుంటే మనకు ఇబ్బందే ఉండదు. ఇంకా మెత్తగా అయితే చేసేసుకోవాలి. మనం ముందుగా పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, దాన్ని వేసేస్తున్నాను. బెల్లం, సరిపడ్డ సాల్ట్, చాలా సింపుల్గా ఈజీగా అయితే పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది, సపోర్ట్ చేస్తుంది. కొంచెం కొబ్బరి తురుము అయితే వేసాను. టేస్ట్ బాగుంటుంది. ఇది అత్తేసరి అన్నంలో వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.